చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ పౌర్ణిమ నాడే చేయటానికి కారణం ఏమిటి? అరుణాచలలోని అగ్నిలింగ ఆవిర్భావాన్ని పరిశీలించినట్టయితే ఈ సత్యం మనకు బోధపడుతుంది. బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటున్న సమయంలో వారి వాదనకు పరిష్కారం తెలియజేయటం కోసం ఆ సదాశివుడు తేజోస్తంభం రూపంలో అక్కడ అవతరిస్తాడు. ఆపాతాళనభస్థలాంత భువనత్ బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఆపాతాళన భస్తలాంత భువనత్, పాతాళం నుంచి ఆకాశం దాకా వ్యాపించిన ఆ తేజోస్తంభాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. అప్పుడు సదాశివుడు, మీలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలి అంటే నా ఆదిని కానీ అంతాన్ని కానీ తెలుసుకోమని. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళాడు. విష్ణువు వరాహ వాహనాన్ని అధిరోహించి కిందికి వెళ్ళాడు. హంసవాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు. ఇలా వారిద్దరూ ప్రయత్నం చేసి విష్ణువు తాను మొదలు తెలుసుకోలేకపోయిన సత్యాన్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు. బ్రహ్మ అబద్ధమాడే ప్రయత్నం చేశాడు. అది గుర్తించిన శివుడు విష్ణువుకు లోకాలను పాలించేటువంటి అధికారాన్ని, సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. బ్రహ్మదేవుడికి పూజార్హత లేకుండా శపించాడు. అనంతరం వారితో ఈ శివరాత్రి పర్వదినాన మాఘ చతుర్దశి నాడు, అమావాస్యతో కూడినటువంటి ఈ పర్వదినాడు నాడు ఎవరైతే నన్ను అర్చిస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయని తెలియజేస్తూ అరుణాచలంలో అగ్నిలింగంగా అవతరించిన ఆ స్వామి యత్ పునః స్తంభరూపేణ స్వావిరాసమహం పురా సో కాలో మార్గశీర్షేత్ ఆర్ద్రా వృక్ష అర్భకౌ. మీరు ఇంతకాలము మీ గొప్పతనాన్ని ప్రకటించుకునే ప్రయత్నం కోసం నానా అవస్థపడ్డారు. శివరాత్రి నాడు సత్యాన్ని గుర్తించారు. ఈరోజు నన్ను అర్చించండి. అలాగే తేజోస్తంభంగా నేను అవతరించిన పర్వదినము మార్గశిర పౌర్ణమి. ఈరోజు ఈ అగ్నిలింగానికి ప్రదక్షిణ చేస్తూ ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వారికి సకల శుభాలు వనగూడుతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సంతాన వృద్ధి కలుగుతుంది. సర్వస్వాన్ని సాధించగలిగిన నేర్పు, ఓర్పు వారి సొంతమవుతాయి అని శివపురాణంలో మార్గశిర మాస పౌర్ణమి నాడు అరుణాచలంలో అగ్నిలింగంగా అవతరించిన కారణాన ఆ పౌర్ణమి పర్వదినాన అందరూ ఆ స్వామిని, అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ గిరియే శివస్వరూపంగా భావిస్తారు కనుక ఆ కొండకు ప్రదక్షిణ చేస్తారు. అక్కడ శివస్వరూపాలు 3 ఉంటాయని చెప్తారు. ఆ అరుణాచలగిరి లోపల ఉన్న అరుణాచలేశ్వరుడు దేవాలయంలో, అక్కడ ఉన్న సిద్ధపురుషుడు, ఈ ముగ్గురు ఆ శివుని రూపాలే. వారి దర్శనము అయితే మన జీవితం ధన్యం. అరుణాచలము ఎప్పటిది అని ఆ కొండ మీద ఉన్న శిలను పరీక్షిస్తే చెప్పలేకపోయారు. దీని కాల నిర్ణయం చేయటం మా వల్ల కాదని శాస్త్రవేత్తలే ఒప్పుకున్నారు. అంటే పురాణంలో చెప్పబడిన ప్రతి గాథ సత్యమేనన్న విషయం మనకు అవగతమవుతుంది. అందుకే వివేకానందుల వారు ఒక వ్యాఖ్యానం చేశారు. ఏ రోజైతే మానవుడు సాధించిన విజ్ఞానం పురాణంలో ఉన్నటువంటి గాథలన్నింటినీ నిరూపించగలిగిన స్థాయికి వెళుతుందో
ఆ రోజు ఋషులు చెప్పిన ప్రతి వాక్యము సత్యమేనన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది అని. కనుక అగ్నిస్తంభంగా మార్గశిర పౌర్ణమి నాడు ఆ స్వామి అవతరించాడు కనుక ఆయనను దర్శించుకొని ప్రదక్షిణ చేసి జీవితాన్ని పునీతం చేసుకుందామన్న ఆలోచనతో భక్తులు ప్రతి పౌర్ణమి నాడు ఆ స్వామికి ఆ కొండకు ప్రదక్షిణ చేస్తారు. గురువుగారు, ధర్మరాజు జూదంలో తన సర్వస్వాన్ని కోల్పోతుండేటప్పుడు ఎందుకు శ్రీకృష్ణుడు అడ్డుపడలేదు ఆ సమయంలో? జూదంలో సర్వస్వము పోగొట్టుకున్న తర్వాత ధర్మరాజు దగ్గరికి వచ్చిన శ్రీకృష్ణుడు, నువ్వు జూదం ఆడే సమయంలో నేను గనక ఉండి ఉంటే బలవంతంగానైనా నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేవాడిని, నిన్ను జూదం కోసం ప్రేరేపించే వారి శిరస్సులు ఖండించేవాడిని అని భారతంలో తెలియజేస్తాడు. ధర్మరాజు అడుగుతాడు, అప్పుడు నువ్వెక్కడున్నావయ్యా అంటే, రాజసూయ యాగం చేసే సమయంలో నాకు అగ్రపూజ చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే అది చూసి ఓర్వలేనటువంటి శిశుపాలుడు నా మీదకు దాడి చేసే ప్రయత్నం చేశాడు, నన్ను అనేక దుర్భాషలాడాడు. అప్పుడు చక్రాయుధంతో అతని శిరస్సు ఖండించాను. ఎట్టి వారలకునైనా ఏకాంతులకునైనా వచ్చి చొరగరాని వాసుదేవ తత్వము చేది ధరణీశుడహితుడై ఎట్లు జొచ్చెనేడు అని ధర్మరాజు నారదుడిని ప్రశ్నించిన వైనం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. శిశుపాలుని వధించిన తరువాత ఈ విషయాన్ని తెలుసుకున్న శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు కృష్ణుణ్ణి అంతం చేయాలని ద్వారక మీదకు దండయాత్రకు బయలుదేరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో లేడు. ద్వారకలో ప్రవేశించి అక్కడ ఉన్న వంతెనలను ఉద్యానవనాలను అన్నింటినీ ధ్వంసం చేశాడు సాల్వుడు. ప్రద్యుమ్నుడు సాంబుడు ఆ సాల్వుడితో తలపడ్డారు. సాల్వుడి దగ్గర ఉన్న సౌభ అనే విచిత్రమైన విద్య కారణంగా ద్వారకకు చాలా హాని చేయగలిగాడు. ప్రద్యుమ్నుడితో యుద్ధం చేస్తూ మూర్ఛపోయి ప్రద్యుమ్నుడిని తాను గెలవలేనని తెలుసుకొని ద్వారక నుంచి నిష్క్రమించాడు. అనంతరం శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి జరిగినటువంటి కీడును తెలుసుకొని వెతికి సముద్ర మధ్యంలో ద్వీపంలో ఉన్న సాల్వుణ్ణి హతమార్చాడు. ఈ సత్యాన్ని ధర్మరాజుకు వివరించాడు శ్రీకృష్ణుడు. మనకు సందేహం వస్తుంది, ద్రౌపది తనకు అవమానం జరిగే సమయంలో కృష్ణాని ప్రార్థిస్తే ఎక్కడి నుంచో చీరనిచ్చాడే, మరి ధర్మరాజు జూదం ఆడుతున్న సమయంలో ఆ విషయం తాను గ్రహించలేడా? సర్వజ్ఞుడైన పరమాత్మకు ఈ విషయం తెలియదా? మరి ఈ సాకెందుకు చెప్పాడు అంటే, ద్రౌపది పిలిచింది రమ్మని, చేతులెత్తి గొంతెత్తి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అంటూ ప్రార్థించింది. ధర్మరాజు కృష్ణుడికి తెలిస్తే వద్దంటాడేమోనన్న ఆలోచన ఉందేమో, కనీసం తలుచుకోలేదు. తలుచుకుంటే పరిగెత్తి వచ్చేవాడే పరమాత్మ, తలుచుకోకపోతే చూడడే నా పాటు చూపులా చూడక చూచువారల కృప చూచువాడు అంటాడు. అందుకే గజేంద్రుడు ఎవరైతే ఆయన వైపు చూస్తూ నీవే తప్పైత పరంపెరుగా మన్నింపందగున్ దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ ఆయనను కీర్తించి ఆయనను ఆశ్రయిస్తారో వారిని కాపాడతాడు. నన్ను మర్చిపోయావు ధర్మరాజా, అందుకే నువ్వు కడగళ్ల పాలయ్యావు. నన్ను జ్ఞాపకం పెట్టుకున్న ప్రతి ఒక్కడిని రక్షిస్తానని నేను వాగ్దానం చేశాను అని చెప్పటమే కృష్ణుడు ధర్మరాజుకు ఇచ్చిన ఈ వివరణ. ఇది మనం గమనిస్తే ఏ సత్యమైనా, ఏ కార్యక్రమమైనా, ఏ వేడుకైనా, ఏ వినోదమైనా భగవత్ పరంగా ఉన్నప్పుడు మాత్రమే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ భగవంతుణ్ణి మర్చిపోయామా అది బాధనే మిగులుస్తుంది. ఈ సత్యాన్ని చెప్పటమే ధర్మరాజుతో శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు జూదమాడే సమయంలో నేను అక్కడ లేనయ్యా అని చెప్పటంలోనే అంతరార్థం. గురువుగారు, పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? పంచాక్షరి మంత్రాన్ని తనను ఆరాధించినటువంటి సుశీల అన్నటువంటి కన్యకామణికి బోధించాడు దుర్వాస మహాముని. కాశీరాజు కూతురైనటువంటి సుశీల చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి దుర్వాస మహామునిని
తండ్రితో పాటు తల్లితో పాటు సేవించింది. ఆమె భక్తికి సంతోషించిన దుర్వాస మహర్షి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మిమ్మల్ని సేవించే అదృష్టం లభించింది, నాకు ఇంకేం కావాలమ్మా, నాకు ఇంకేం కావాలండి అంటూ తనకు సాధు పుంగవుల సేవయే సర్వస్వం అన్న భావనను ప్రకటించింది. సంతుష్టుడైన దూర్వాస మహర్షి ఆమెకు పంచాక్షరి మంత్రాన్ని ప్రబోధించాడు. అనంతరం సుశీల దాశారహ మహారాజును వివాహం చేసుకుంది. వివాహమైన తరువాత దాశారహ మహర్షి సుశీలకు ఏకాంతంలో కలవబోతున్న సమయంలో దీక్షలో ఉన్నాను, పంచాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తున్నాను కాబట్టి దూరంగా ఉండండి అని అడిగింది. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు అంటూ ఆమెను స్పృశించే ప్రయత్నం చేయగానే వేడిగా ఆమె స్పర్శ తగిలింది దాశారహ మహారాజుకు. ఏమిటిది అని, నాకు తెలియదు, ఇది పంచాక్షరి వ్రత మాహాత్యం కావచ్చు, పంచాక్షరి మంత్రాన్ని పఠించటం వల్ల కలిగిన పరిణామం కావచ్చు అని తెలియజేసింది. అప్పుడు నమ్మకం కలిగిన దాశారహ మహారాజు నాకు ఆ పంచాక్షరి మంత్రాన్ని ప్రబోధించమంటూ అభ్యర్థించాడు. భార్య భర్తకి ఉపదేశం చేయటం శాస్త్రీయం కాదు, మీ గురువైన గర్గ మహర్షిని ఆశ్రయించండి అంటూ ఉపాయం చెప్పింది సుశీల. గర్గ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయనను అభ్యర్థించాడు పంచాక్షరి మంత్రాన్ని ప్రబోధించమంటూ. కరుణామయుడైనటువంటి గర్గ మహర్షి పంచాక్షరి మంత్రాన్ని ప్రబోధించి అనుష్ఠానం చేయమన్నాడు. కానీ దాశారహ మహారాజు ధ్యానంలో కూర్చున్న మరుక్షణం అనేకమైన కాకులు ఆయన దేహం నుంచి వచ్చి అక్కడ ఉన్న నదిలో అంతర్ధానం కావటం గమనించి నేను ఏకాగ్రంగా కూర్చోలేకపోతున్నాను, ఒక్క క్షణం కూడా అనుష్ఠానం చేయలేకపోతున్నాను అని శోకించి గర్గ మహర్షి దగ్గరికి వెళ్ళి తన బాధను తెలియజేశాడు. గర్గ మహర్షి అదంతా పంచాక్షరి మంత్ర ప్రభావమేనయ్యా, మొట్టమొదట పంచాక్షరి మంత్రం నిన్ను శుద్ధి చేస్తుంది, నీలో ఉన్న పాపాలనన్నింటినీ ప్రక్షాళన చేస్తూ ఉంది, ఆ శుద్ధి అయిన తరువాత నీకు మంత్ర సిద్ధి కలుగుతుంది అని తెలియజేశాడు. అలా పంచాక్షరి మంత్ర పఠనంతో శరీరము శుద్ధి అయి మంత్ర సిద్ధి కలిగిన తరువాత అష్టసిద్ధులు మన సొంతమవుతాయి, అద్భుతమైన ఆనందం మనకు అందుబాటులోకి వస్తుంది. అదే పంచాక్షరి మంత్ర ప్రభావము అని శాస్త్రం తెలియజేసింది. గురువుగారు, శివుడికి అనేక పేర్లు విశేషణాలు ఉన్నాయి. అయితే శివుడిని భర్గుడు అని ఎందుకంటారు? సంసార భంజనాత్ భర్గ సోయం స్వర్గమపర్గద. అంటే ప్రతి మానవుడు కోరుకునేది ముక్తి కావాలని. మానవ జన్మ దుర్లభమైనది. 84 లక్షల జీవరాశులలో కారణజన్మ మానవ జన్మ మాత్రమే. అందుకే మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడు ఈ సంసార సాగరాన్ని దాటి ఆ సర్వేశ్వరుడి సన్నిధికి వెళ్ళాలని కోరుకుంటాడు. అలాంటి సంసారాన్ని భర్జనం అంటే అంతం చేసి స్వర్గాన్ని ప్రసాదించేటువంటి లక్షణము కలిగినది కనుకనే శివతత్వాన్ని కీర్తిస్తూ భర్గా అని సంబోధిస్తారు. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజనున్ పాలనయును భోగి ప్రదుని భోగి భోగిరాజ విభూషు భూన భో వ్యాప్తు భువనవంజు భగవంతు భర్గుని భసితాంగరాగుని భానుకోటి ప్రభా భాసమాను అంటూ శ్రీనాథుడు ఆ భర్గుని తత్వాన్ని వర్ణిస్తాడు. భగవాన్ ఇతి భర్గ అని కూడా అంటారు. భగము అంటే ప్రకృతి అని అర్థం. అన్ని ఆనందాలు లభించేది ప్రకృతి నుంచే. అలాంటి ప్రకృతిని శాసించేవాడు కనుక ఆయన భర్గుడయ్యాడు. నీ ఆనందాన్ని నీకు ప్రసాదించేటువంటి తత్వమే భర్గుని తత్వం. అందుకే గాయత్రి మాత శివుడి గురించి తపస్సు చేసి ఏ మంత్రంలోనైనా సరే శివనామం లేకపోతే ఆ మంత్రం పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదు. శివనామము అంటే కేవలం శివ సంబంధమైనది కాదు. శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. అందుకే విష్ణు సహస్రనామాల్లో శివనామాలు ఉంటాయి, శివ సహస్రనామాల్లో విష్ణునామాలు ఉంటాయి. కాబట్టి ఈ
శివకేశవుల యొక్క నామము లేని మంత్రం ఏదైనా అది ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి నా మంత్రంలో నువ్వు ప్రవేశించమంటే భర్గ నామంతో గాయత్రి మంత్రాన్ని అలంకరించాడు భర్గుడు. ఇలా భర్గ తత్వాన్ని శివరహస్యం అద్భుతంగా మనకు వివరిస్తుంది. అలాంటి ఉద్గ్రంథాలను ఎప్పుడైతే మనం అధ్యయనం చేస్తామో అప్పుడే శివతత్వంలోని ఆంతర్యం మనకు అర్థమవుతుంది. భర్గ అంశ అని ఒక అధ్యాయమే ఉంటుంది శివరహస్యం. గురుగారు, యశోద మాతతో సమానమైన దేవతామూర్తి మరొకరు లేరని భాగవతోత్తములు పేర్కొనడంలో ఆంతర్యం ఏమిటి? యశోదా సమానాస్తి దేవత అస్య భూతలే ఉలూఖలే యయా బద్ధో ముక్తిదో ముక్తిమిచ్చతి అంటారు. యశోద లాంటి దేవతామూర్తి మనకు భూమండలంలో ఇంకొకరు లేరు. ఎందుకంటే ఏ ముకుందుడైతే అందరికీ ముక్తిని ప్రసాదిస్తాడో ఆ ముకుందుణ్ణి రోటికి వేసి బంధనంలో ఉంచిన మహాతల్లి యశోద. అందుకే ముక్తినిచ్చేవాణ్ణే బంధనంలో ఉంచగలిగిన మాహత్యం కలిగినది కనుకనే యశోద లాంటి దేవతామూర్తి ఇంకొకరు లేరు అని యశోద యొక్క మాతృత్వాన్ని అద్భుతంగా అభివర్ణిస్తూ భాగవతోత్తములు యశోదను కీర్తిస్తారు. కానీ ఆ యశోదకు కూడా పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించిన మరుక్షణం ఆయన పరమాత్మ అన్న సత్యాన్ని గుర్తించింది. కానీ మరుక్షణం విష్ణుమాయ కమ్మి తన కుమారుడే అన్న భావనతో సంచరించింది. నిజానికి బాలకృష్ణుడు యశోదకు 2-3 సార్లు విశ్వరూపాన్ని చూపిస్తాడు. చూపించిన క్షణంలో అతను పరమాత్ముడన్న భావన కలిగింది. మరుక్షణం మాయకు గురి అయి నా కుమారుడే అన్న భావన కలిగింది. విశ్వరూపాన్ని దర్శించిన తరువాత ఆమెకు ఆయన ఉదరంలో ఉన్నటువంటి కొండలన్నీ ఎంత వెన్న తిన్నాడో అదంతా కొండలుగా పేరుకుపోయింది అనుకున్నది తప్పితే ఆయన పరమాత్మ కాబట్టి అద్భుతమైన ఈ దృశ్యం నాకు కనపడుతుందని ఆ తల్లి అనుకోలేదు. ప్రతి తల్లికి కుమారుడంటే ఉండే వాత్సల్యమే మాయలో పడేస్తుంది. అలా యశోద కృష్ణుణ్ణి రోటికైతే వేసి బంధించింది, కానీ ఆ కృష్ణుడే పరమాత్మ అన్న సత్యాన్ని పూర్తిగా తెలుసుకోలేకపోయింది. యశోద యొక్క మాతృత్వంలోని మాధుర్యాన్ని అద్భుతమైన ఈ శ్లోకం ద్వారా మనకు అందించారు భాగవతం. గురువుగారు, మరి బాలకృష్ణుడు పాలిమ్మని యశోదని అడిగితే ఎందుకు నిరాకరించింది? లీలాశుకుడు శ్రీకృష్ణ కరుణామృతంలో అద్భుతమైన ఈ యశోద బాలకృష్ణుల సంవాదాన్ని మనకు తెలియజేస్తాడు. ఒకరోజు కృష్ణుడు వచ్చి యశోదతో మాతా అమ్మా అని సంబోధించాడు. కిం యధునాథ, ఏంటయా యదునందన, ఏం కావాలి అని అడిగింది. దేహి చషకం, ఒక గ్లాసిమ్మ, ఒక పాత్రి. కిం తేనా, ఎందుకయ్యా నీకు? పాతుంపయ, పాలు తాగటానికి. తత్ అద్య నాస్తి, ఇప్పుడు పాలు లేవు. కదాస్తి, ఎప్పుడున్నాయి? నిషా, నిషి అంటే రాత్రికి. నిషికావా, రాత్రి అంటే ఏమిటి? అంధకారోదయం, రాత్రి అయితే అదే నిషి అనగానే శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకొని అమ్మా చీకటైంది పాలిగి అని అడిగి ఆమె వెంట పరిగెత్తేట. ఇలా యశోదకు బాలకృష్ణుడికి కలిగిన సంవాదాన్ని తాను దర్శించి అద్భుతమైనటువంటి యశోద బాలకృష్ణుల సంవాద ద్వారా మన జీవితం రహస్యాన్ని మనకు చెప్పాడు. కళ్ళు మూసుకుంటే అంధకారం అయింది, నాకు ఇంకా పాలు ఇమ్మని కృష్ణుడు అడిగాడంటే అంతరార్థం ఏమిటి అంటే సూర్యచంద్రులే ఆయన నేత్రాలు. ఆయన కళ్ళు మూసుకున్నాడంటే ప్రళయమే. అదే మనం ఊహించలేనటువంటి చీకటి. ఈ చీకటికి కలగకముందే మనలోని జ్ఞానజ్యోతిని ఉత్పన్నం చేసుకుని ఆ స్వామిని చేరుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే లీలాశుకుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ సత్యాన్ని లీలాశుకుడు ఆవిష్కరిస్తే భాగవతంలో శుకుడు యశోద బాలకృష్ణుల సంవాదాన్ని ఇంకొక రకంగా ఆవిష్కరించాడు. నువ్వు పాలు తాగితే జుట్టు బాగా పెరుగుతుంది అని యశోద చెప్పగానే గబగబా వెళ్ళి పాల గ్లాస్ తీసుకొని పాలు తాగేశాడు. తాగి తల్లి దగ్గరికి వెళ్ళి జుట్టు పెరగలేదేమి, తాగా కదా అని ప్రశ్నించాట. ఇలా
యశోదకు బాలకృష్ణుడికి జరిగిన అద్భుతమైన ఆ సంవాదాన్ని మనం వింటున్నప్పుడల్లా హృదయం ఆనందారణమవుతుంది. అలాంటి బాలకృష్ణ లీలలను తలుచుకుంటూ దానిలో ఉన్న ఆంతర్యాన్ని గ్రహిస్తూ భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన తమ్మిచూలికైన విబుధ జనుల చెంత విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతు అంటాడు పోతనామచ్చుడు. ఆ లీలలలోని ఆంతర్యాన్ని గ్రహించటం సామాన్యుడి వల్ల కాదు. బ్రహ్మకు శివుడికే చేతకానటువంటి ఆ సామర్థ్యం మన వల్ల ఎలా అవుతుంది? కానీ పెద్దల ద్వారా తెలుసుకుంటూ మురిసిపోతూ ఆనందిస్తూ మనకున్నటువంటి ఆలోచన ఒక్కటే, నిత్యము ఆ బాలకృష్ణుణ్ణి తలుచుకోవటమే అన్న భావనతో ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషాం అహం సబుద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతస. అన్ని కర్మలను ఆయన యందే సన్యసిస్తే ఆయనే నీలో వచ్చి కూర్చొని నిన్ను ముందుకు నడిపిస్తాడు. కనుక అద్భుతమైన ఆ భక్తి భావనను పెంచుకుంటూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, కరి కపిత్థ న్యాయం అంటే ఏమిటి? కరి అంటే ఏనుగు, కపిత్తము అంటే వెలగపండు. వెలగపండును ఏనుగుకిస్తే ఏనుగు ఆ వెలగపండును తిని మళ్ళీ వెలగపండునే బయటికి ఇస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన వెలగపండును పగలగొట్టి చూస్తే దాంట్లో గుజ్జుండదు. దీన్ని కరికపిత్త న్యాయము అంటారు. చూడటానికి అందంగా వెలగపండులాగానే కనపడుతుంది, కానీ చూస్తే దాంట్లో ఏమీ ఉండదు. ఇలా అనేకమైనటువంటి మోసాలతో, అద్భుతమైనటువంటి నినాదాలతో చూడటానికి వెలగపండులాగా అందంగా కనపడుతూ అందుకుందామన్న ప్రయత్నం చేస్తే అందులో ఎలాంటి సారము లేనటువంటి అనేకమైన ప్రకటనలు, అనేకమైనటువంటి దృశ్యాలు ఈనాడు మనకు సమాజంలో అనేక మాధ్యమాలలో కనపడుతున్నాయి. పెట్టేటువంటి టైటిల్ అద్భుతంగా ఉంటుంది, ఓపెన్ చేసి చూస్తే ఆ టైటిల్కు చూపించే దృశ్యానికి సంబంధమే ఉండదు. ఇదే కరికపిత్త న్యాయం. కాబట్టి అందమైనటువంటి నినాదాలను చూచి అద్భుతాలేవో ఉంటాయన్న ఆలోచనతో అనవసరంగా నీ కాలాన్ని వృధా చేసుకోకు. సత్యము నిత్యము శాశ్వతమైనది భగవతత్వం ఒక్కటే. అంతకంటే అద్భుతం ప్రపంచంలో మరొకటి ఉండదు. దాన్ని ఆశ్రయించు, దాన్ని అందుకునే ప్రయత్నం చేయి. అనుక్షణం ఆనందం నీ సొంతమవుతుంది. గ్యారంటీగా మనం రాసి ఇవ్వచ్చు. అది మరచి ఇంకెక్కడో ఆనందం ఉందనుకొని ఆ ప్రకటనలు చూచి, ఆ నినాదాలు చూచి, ఆ టైటిల్స్ చూసి సమయాన్ని వృధా చేసుకుంటున్న సామాజిక పరిస్థితులలో కరికపిత్త న్యాయం అంటే ఏమిటో తెలుసుకొని నిత్యము సత్యము శాశ్వతము అయిన భగవత్ తత్వాన్ని తెలుసుకోవటం కోసం సాధన క్రమాన్ని మనం ప్రారంభించినప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. అది కరికపిత్త న్యాయంలోని అంతరార్థం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ అర్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.